హలో, చెప్పండి సార్. ఇద్దరు కావాలా? ఇద్దరు వచ్చేసాం సార్. రే మామ, జ్యోతి వాళ్ళ షాప్కి లోడ్ వచ్చిందంట, వెళ్ళి దింపుదాం పదా. ఒక్కొక్కరికి 700 ఇస్తారంట. సరే మామ. హలో, సార్ పనికా? ఎంతమంది కావాలి? నేను నా ఫ్రెండ్ వచ్చేస్తాంలేండి సార్. అవును, కూలి ఎంత ఇస్తారు? సార్ ఇప్పుడే జ్యోతి వాళ్ళకి కాల్ చేశారు సార్, ఒక్కొక్కరికి 700 ఇస్తున్నారు. మీరు ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తే మీ దగ్గరికి వచ్చేస్తాం. వస్తాం సార్. మామ, ఫస్ట్ మనం వాళ్ళ దగ్గరికి పనికి వస్తామని చెప్పాం కదరా, ఇప్పుడు చూస్తే నువ్వు వీళ్ళ దగ్గరికి వస్తామంటున్నావు. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? దాంట్లో ఏముంది మామా, మనకి ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మామ, ఇలా చేయడం చాలా తప్పురా. రే, నీ ఇష్టం ఉంటేరా, లేకపోతేలా, నేను పోతా. అక్క, పనంతా కంప్లీట్ అయిపోయింది అక్క, ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటారా? చాలా థ్యాంక్స్ సతీష్. ఇద్దరు చేయాల్సిన పనిని ఒక్కడివే చేసావు. ఒక్కొక్కరికి 700 ఇస్తానమ్మా. నువ్వు ఇద్దరి పని చేసావు కాబట్టి 1400 అవుతుంది, కానీ నీకు 1500 ఇస్తున్నా. నీ ఖర్చులకు పెట్టుకో. చాలా థ్యాంక్స్ అక్క, వెళ్ళొస్తాను. సరే సతీష్. దీనమ్మ జీతం ఇద్దరి పనులు మార్చి మార్చి చేపించి నాకు 800 ఇచ్చారు. నాశనం అయిపోతారు వాళ్ళు. రే మామ, నువ్వు ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళ దగ్గరికి పనికి వెళ్ళలేదు చూడు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను రా. వాళ్ళు నేను చేసిన పనికి ఇద్దరు కూలిచ్చి 100 రూపాయలు ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నావురా? 1500 ఇచ్చారా? నేను కూడా అక్కడికే పనికి రావాల్సింది. తెలియకుండా తప్పు చేశానే. తెలియకుండానా? తెలియకుండా కాదురా, నువ్వు తెలిసే తప్పు చేసావు. మనం ఎవరికైనా ఒక పని చేస్తామని మాట ఇస్తే అది ఊరికే మాట మాత్రమే అయిపోదు, అది వారికి మనం ఇచ్చే నమ్మకం. మనం ఒకరి విషయంలో కరెక్ట్గా ఉంటే వాళ్ళు మన విషయంలో కరెక్ట్గానే ఉంటారు కదరా. ఇప్పటి నుంచి అన్నా కొద్దిగా ఆలోచించి మాట ఇవ్వు.